దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 1:20. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చూడండి, దేవుడని యెహోవా కయ్యను తమ్ముడైనటువంటి హేబేలును లక్ష్య పెట్టారు. కానీ కయ్యనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. దానిని బట్టి కయ్యనుకి ఎంతో కోపం వచ్చింది. ఒక దినాన వారి యొక్క పొలములో కయ్యను హేబేలు ఉన్నప్పుడు కయ్యను హేబేలు మీద పడి తన తమ్ముడైన హేబేలును చంపాడు. చూడండి, కయ్యను తన హృదయములో ఉంచుకున్నటువంటి ఆ కోపము నరహత్యకు దారి తీసింది. అందుకే దేవుడు సెలవిచ్చారు కదా, కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం మీలో నిలిచి ఉండకూడదన్నారు. మరి చాలామంది దేవుని మీద కోపగిస్తూ ఉంటారు. తమ కోరికలు దేవుడు తీర్చటం లేదని, తమ కార్యములు ఎంతో ఆలస్యంగా జరుగుతున్నాయని దేవుని మందిరమునకు మానేస్తారు. దేవుణ్ణి విడిచి లోకములో తిరుగుతూ ఉంటారు. అయితే దేవుడు తన యొక్క సేవకుల ద్వారా వారితో, తన ప్రజల ద్వారా వారితో ఎంత మాట్లాడినప్పటికీ వినరు, లోబడరు. మరి కయ్యను యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు, కానీ దేవుని నుండి శాపాన్ని తెచ్చుకున్నాడు కయ్యను. అలాగుననే ఎప్పటికీ కూడా నరుల యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదని గుర్తెరిగి సరిచేసుకుని దేవుని వైపు తిరుగుట అది ఎంతో మంచిది. అది మేలుకరమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారికి రక్షణ ఇవ్వండి. వారి కుటుంబాల్లో, వారి జీవితంలో ఎలాంటి సమస్యలను వారు కలిగి ఉంటున్నారో చూచుచున్న దేవుడు కనుక ఆ సమస్యల నుంచి వారిని విడిపించండి. ముఖ్యంగా కోపం అనే సాతాను ఎంతో అయ్యా తండ్రి నాయన ప్రభా పనిచేస్తూ ఉన్నాడు. ఆ కోపంతో నీ ప్రజలు ఎంతగానో నింపబడి జీవిస్తున్నారు. అయ్యా, కోపం అనే ఆ క్రియను కాల్చివేయండి ప్రభా. కోపాన్ని అయ్యా తీసివేసుకునే మనసును తండ్రి దయచేయండి. ప్రజలను సరిచేయండి, స్థిరపరచండి దేవా. అయ్యా తండ్రి, దినమంతా ఎంతో తోడుగా ఉండండి. వారిని వైపు తిరిగి ఏదైతే అడుగుచున్నారో అది వారికి యేసు నామములో అనుగ్రహించండి ప్రభా. అయ్యా నాయన పరిశుద్ధుల నీ వాక్య ప్రకారము జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.